ఓకే సార్, నెక్స్ట్ మనకి యూరోపియన్ల రాక అంటున్నాం. యాక్చువల్గా మనం పరిశీలిస్తే చరిత్రను 3 యుగాలుగా వర్గీకరిస్తాం. ప్రాచీన యుగమని, మధ్యయుగమని, ఆధునిక యుగమని. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఆధునిక యుగం మోస్ట్ ఇంపార్టెంట్. యాన్సెంట్ కంటే, మిడివల్ కంటే మోడర్న్ చాలా చాలా గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర మీద ఒక 5 బిట్లు వచ్చాయి అనుకో, 3 బిట్లు మోడర్న్ పీరియడ్ నుంచి రావాలి. 50 బిట్లు వచ్చాయి అనుకో, 30 మార్కులు మోడర్న్ పీరియడ్ నుంచే రావాలి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ తప్ప రిమైనింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆంధ్రాలో అయితే మాత్రము ఓన్లీ మోడర్న్ పీరియడ్ ఇచ్చున్నాడు ఏపీఎస్ఐ అయితే. అంత గొప్పది ఇది. ఎంత డీప్ వీలైతే అంత డీప్ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఆధునిక యుగంలో ఫస్ట్ యూనిట్ ఏమిటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటున్నాం, యూరోపియన్ల రాక అంటున్నామండి. ఓకేనా? ఎస్. యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అసలు భారతదేశానికి యూరోప్ ఖండం నుంచి ఏ దేశాల వారు మన భారతదేశానికి వచ్చారు, యూరోపియన్లు భారతదేశానికి రావటానికి కారణం ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి. యూరోప్ ఖండ పరంగా మనం పరిశీలిస్తే యూరోప్ ఖండం అంటేనే పోర్చుగీసు, డచ్చు, డేనిస్, ఇంగ్లాండు, ఫ్రెంచ్ వీరు మన భారతదేశానికి ఏ ఉద్దేశంతో వచ్చారంటే వర్తకం అనే పేరు చెప్పి భారతదేశంలో వర్తక వ్యాపారాలు బాగా జరుగుతుంటాయని చెప్పి తెలుసుకొని భారతదేశంతో వ్యాపారం చేయడానికి నువ్వు వచ్చి మన భారతదేశంలో ఉన్న రాజకీయ అనైక్యతను, రాజకీయ అనిశ్చితను ఆధారముగా చేసుకొని విభజించు పాలించు సిద్ధాంతం ప్రకారం టోటల్ యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి పోర్చుగీస్, డచ్, డేనిష్, ఇంగ్లాండ్, ఫ్రెంచ్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి. అసలు యూరోపియన్లు భారతదేశానికి వర్తకం అనే పేరుతో వచ్చారు. ఇది సింపుల్ పదం తీసుకుంటే యూరోపియన్లు వర్తకం కొరకు భారతదేశానికి రావటం జరిగింది. మరి ఏ వస్తువులు ఉన్నాయని మన ఇండియాలో తెలుసుకున్న వారు మన భారతదేశానికి వచ్చారంటే సుగంధ ద్రవ్యాలు, సురేకారం, నల్లమందు, నీలిమందు ఇలాంటివి మన ఇండియాలో ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువుల కొరకు మన భారతదేశంతో వచ్చి వీళ్ళు వ్యాపారం చేయడం ప్రారంభించారు అంటే సురేకారం, సుగంధ ద్రవ్యాలు, నల్లమందు, నీలిమందు, పత్తి, పట్టు ఇలాంటి వస్తువులు మన ఇండియాలో ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు మన భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారు. ఇంతకీ సురేకారం అంటేనే ఇదేంది బిర్యానీలో వేసుకునేది గట్ట కాదు సార్. మరి సురేకారం అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడు తుపాకీ మందు. బుల్లెట్స్ అనేది కనుగొనక పూర్వం సురేకారంతోనే వాళ్ళు తుపాకీగా ఉపయోగించి బుల్లెట్స్గా ఉపయోగించి యుద్ధం చేసేవారు. అంటే సురేకారం అనేది తుపాకీ మందు. ఒకప్పుడు సురేకారమును ఎక్కువగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏదనంటే బీహార్ అంటున్నాం. ఇది. మరి సుగంధ ద్రవ్యాలు జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, పసుపు, దాల్చిన చెక్క వీటన్నిటిని మనం సుగంధ ద్రవ్యాలు అంటున్నాం. ఇవి మన ఇండియాలో ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. నల్లమందు, నల్లమందుకే మరి ఒక పేరు ఓపియం అంటున్నాం. ఓపియం ఇది ఒక రకమైనటువంటి మాదక ద్రవ్యము, డ్రగ్ టైపు. నీలిమందు దీనికే మరి ఒక పేరు ఇండిగో అంటున్నాం. ఇండిగో అంటే ఏమిటి? ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేవి ఈ మూడు కూడా మనకేమిటనంటే వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మన ఇండియాలో ఉన్నాయని తెలుసుకొని వీటితో వ్యాపారం చేయడానికి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ బిట్ అడుగుతాడు, సార్ మాస్టర్ బాగానే చెప్తున్నావు నువ్వు, మరి ఇవి మన ఇండియాలో ఉన్నాయనే విషయం వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి ఎలా తెలుసు అంటే భారతదేశంలో వస్తువులు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయని, భారతదేశంలో సురేకారము, నల్లమందు, నీలిమందు, పత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు లాంటి వస్తువులు ఉన్నాయని. రేయ్ యూరోపియన్ దేశాల వాళ్ళారా వెళ్ళండ్రా,
వాళ్ళతో వ్యాపారం చేయండిరా అని యూరప్ ఖండానికి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కో పోలో. వాడి వల్ల వచ్చింది ఇదంతా. అతను గ్రంథాన్ని రాశాడు. మార్కో పోలో రాసిన గ్రంథమే ద ట్రావెల్స్. ద ట్రావెల్స్ అనే గ్రంథాన్ని అతను రాసి ఆ గ్రంథంలో చెప్పాడు. ఇవన్నీ మనకి ఇండియాలో కానీ ఆగ్నేయాసియాలో కానీ ఎక్కువగా దొరుకుతున్నాయ్యా, మీరు వెళ్ళి ప్రాంతాలతో వ్యాపారం చేసుకోండి, బాగా డెవలప్ అయ్యండి అని చెప్పి రాయడం జరిగింది. అంటే ఈ వస్తువులన్నీ మన ఇండియాలో ఉన్నాయనే విషయం యూరోపియన్ దేశాల వారికి ఎలా తెలుసు అంటే ద ట్రావెల్స్ అనే గ్రంథంలో మార్కో పోలో తెలియజేయటం జరిగింది. మార్కో పోలో దీన్ని బట్టి మనం చెప్తున్నాం. ఈ మార్కో పోలో అనేవాడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాలను కూడా సందర్శించాడు. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారు కాకతీయులు. ఎవరా కాకతీయులు అంటే రాణి రుద్రమదేవి పరిపాలిస్తుంది. ఈమె పరిపాలనా కాలంలో మోటుపల్లి రేవు పట్టణాన్ని సందర్శించిన మార్కో పోలో వీటన్నిటి గురించి మనకు తెలియజేయటం జరిగింది. ఓకేనా? మరి ఉన్నాయని తెలుసుకొని మన భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారు యూరోపియన్ దేశాల వారు. మరి వ్యాపారం రావాలి అంటే అప్పుడు యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి అత్యంత ప్రధానముగా 3 రహదారులు ఉండేవి. అంటే ఈ వస్తువులు కొనుగోలు చేయడానికి యూరోపియన్ దేశాల వారు 3 మార్గాల ద్వారా వ్యాపారం చేసేవారు. ఇంతకీ యూరోపియన్లు గుర్తుపెట్టుకోండి. యూరోపియన్లు 3 మార్గాల ద్వారా వ్యాపారం చేసేవారు. ఒక మార్గం ఏమిటంటే వినండి జాగ్రత్తగా, మీకు డయాగ్రామ్ వేస్తాను. యూరప్ ఖండము నుంచి కొద్దిగా ముందుకు రాగానే కాన్స్టాంటినోపుల్ నగరం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే మధ్య ఆసియాలోకి వచ్చేవచ్చు. మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చేవారు. ఇది ఒక రోడ్డు. రెండవ రోడ్డు ఏమిటనంటే యూరప్ ఖండము నుండి కొద్దిగా డౌన్కు పోతే మధ్యధరా సముద్రం ఉంటుంది, మెడిటేరియన్ సీ అంటాం. మధ్యధరా సముద్రం. అక్కడ నుండి పశ్చిమాసియా, పశ్చిమాసియా నుంచి మధ్య ఆసియా, ఎలాగో తెలిసిందే. మధ్య ఆసియా నుంచి మరలా మన భారతదేశానికి. మరి మూడవది పరంగా మనం పరిశీలించినట్లయితే యూరప్ ఖండం. ఓకేనా? యూరప్ ఖండం నుండి మరలా మధ్యధరా సముద్రం, మధ్యధరా సముద్రము నుండి మధ్య ఆసియా, ఇంకా పశ్చిమాసియాలోకి వెళ్ళకుండా అక్కడ నుంచి మన భారతదేశానికి వచ్చేవారు. అయితే ఇది అంత ప్రధానమైంది కాదు, ఇది అంత ప్రధానమైంది కాదు, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. యూరప్ ఖండం నుండి కాన్స్టాంటినోపుల్, కాన్స్టాంటినోపుల్ నుంచి మధ్య ఆసియా, మధ్య ఆసియా నుంచి భారత్. ఇదిగోండి, ఇలా మీరు పరిశీలించండి. ఇది యూరప్ ఖండం అనుకోండి, ఇది ఆసియా ఖండం అండి. ఇది ఆఫ్రికా ఖండం అండి. ఇది ఉత్తర అమెరికా ఖండం అండి. ఇది దక్షిణ అమెరికా ఖండం అండి. ఒక ఐడియా కోసం మీకు చెబుతున్నా. ఇదిగోండి ఈ మధ్యలో ఉంది చూసారా? ఈ మధ్యలో ఉన్నదంతా మనకి ఏమిటనంటే ఇదిగోండి ఈ మధ్యలో ఉన్నదంతా అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది మనకి ఇదిగోండి ఇదంతా కూడా మనకి అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఇదంతా మనకి మధ్యధరా సముద్రం అండి. ఈ చివరన పసిఫిక్ ఉంది, ఈ చివరన పసిఫిక్ ఉంది. ఇది హిందూ మహాసముద్రం అండి. ఇది ప్రధానంగా పరిశీలిస్తే
ఇప్పుడు మనకేంటనంటే ఇక్కడ కాన్స్టాంటినోపుల్ నగరం అని చెప్పానే, ఇదిగోండి సార్ ఈ పరిసర ప్రాంతంలో ఉంటుంది కాన్స్టాంటినోపుల్ అనేది. అంటే ఇటు ఆసియా ఖండానికి, ఇటు యూరప్ ఖండానికి మధ్యలో ఉన్నదే మనకి కాన్స్టాంటినోపుల్. ఈ నగరమే కాన్స్టాంటినోపుల్. ఇది మీరు ప్రధానంగా పరిశీలించండి. ఈ కాన్స్టాంటినోపుల్ ఇగోండి యూరప్ ఖండం మొదటి రహదారి చూడండి. యూరప్ ఖండం నుంచి కాన్స్టాంటినోపుల్ ఇలా, ఇక్కడ నుంచి మధ్య ఆసియా ఇలా, మధ్య ఆసియా నుంచి భారత్ ఇలా. ఇది అత్యంత ప్రధానమైన రోడ్డు. ఎక్కువ వ్యాపారం ఎలాగనే జరిగేది. అంటే ఏ నగరం ద్వారా జరిగేది? కాన్స్టాంటినోపుల్ అనే నగరం ద్వారా జరిగేది. ఏ నగరం ద్వారా? కాన్స్టాంటినోపుల్. ఇంతకీ ఈ కాన్స్టాంటినోపుల్ నగరం ఉందే, దీనిని క్రీస్తు శకం 330వ సంవత్సరంలో నిర్మించారు. ఎవరు నిర్మించారంటే మొదటి కాన్స్టాంటైన్ అనేవాడు నిర్మించాడు. ఎవరండి? మొదటి కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి మనకి ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ నగరాన్ని నిర్మించాడు. ఫస్ట్ కాన్స్టాంటైన్. ఆయన గొప్పతనం ఏమిటంటే సార్, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మతాన్ని అధికార మతముగా చేసిన మొట్టమొదటి చక్రవర్తి కూడా మనకు మొదటి కాన్స్టాంటైనే. అంటే ఈ కాన్స్టాంటినోపుల్ నగరంలో ఉన్న వాళ్ళంతా ఏ మతస్థులు? క్రైస్తవులు. మరి యూరప్లో ఉన్న వాళ్ళంతా ఏ మతస్థులు? క్రైస్తవులు. కాబట్టి ఈ క్రైస్తవులు ఆ క్రైస్తవ నగరం ద్వారా వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి కాలంలో క్రూసేడులు అనే మత యుద్ధాలు జరిగాయి. ఏంటవి? క్రూసేడులు అనే మత యుద్ధాలు జరిగాయి. క్రూసేడులనే మత యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగినవి అంటే ముస్లిములకు క్రైస్తవులకు మధ్య జరిగినవి. ముస్లిములకు క్రైస్తవులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలని క్రూసేడులు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి. 1453 నాటికి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇది, 1453 నాటికి క్రూసేడ్ యుద్ధంలో భాగంగా క్రైస్తవులు ఓడిపోయారు, ముస్లింలు గెలిచేశారు. ఓకేనా? ఆ టైంలో ఈ కాన్స్టాంటినోపుల్ నగరానికి వచ్చేసరికి 1453 నాటికి కాన్స్టాంటినోపుల్ నగరాన్ని 11వ కాన్స్టాంటైన్ అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఏం పేరు? 11వ కాన్స్టాంటైన్. అతడు చంపి 2వ మహమ్మద్ అనేవాడు, అతన్ని చంపి 2వ మహమ్మద్ అనేవాడు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడు. ఎప్పుడైతే 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడో ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్, ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ కాపలా కాయటం జరిగింది. ఎవడైనా యూరప్ ఖండం వాడు ఈ నగరం ద్వారా వస్తే చంపేస్తున్నారు. పాపం యూరప్ ఖండంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. వస్తే ప్రాణం పోతుంది, రాకపోతే డబ్బులు పోతాయి. ఏ విధంగానే వ్యాపారం చేయాలని ఆలోచించి ఇక ఏ విధంగానే చేద్దామని అప్పుడున్న ఒకే ఒక రహదారి సముద్ర మార్గాన్ని అన్వేషించడం. ఆ విధముగా భాగంగా సముద్ర మార్గాల అన్వేషణ జరిగింది. అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవటానికి కారణమన్నా, అనేక దేశాలు కనుక్కోవటానికి కారణమన్నా, భౌగోళిక పరిశోధనలు ప్రారంభించడానికి కారణమన్నా ఏంటది? కాన్స్టాంటినోపుల్ని ముస్లిమ్స్ ఆక్రమించుట. అంతవరకు ప్రపంచానికి తెలియని ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ అనేక దేశాలు ఈ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణతోనే ప్రపంచ చరిత్ర నిజంగా ప్రారంభమైంది. అంటే ప్రపంచ చారిత్రక నేపథ్యంలో 1453కు ఒక ప్రాధాన్యత ఉంది. అదే టు ఆక్యుపై ద కాన్స్టాంటినోపుల్ బై ఇన్వేషన్ బై ముస్లిమ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా 1453లో భారత చరిత్ర మారింది. దీనివల్ల 11వ కాన్స్టాంటైన్ ను వధించి అప్పటి అరబ్ చక్రవర్తి అయిన రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించెను.
కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించెను. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. దీనితో భౌగోళిక పరిశోధనలు ప్రారంభమైనవి. దీనితో భౌగోళిక పరిశోధనలు ప్రారంభమైనవి. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ మరి ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి. ఈ పరిసర ప్రాంతంలో పోర్చుగల్ అనే దేశం ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలో ఇటలీ అనే దేశం ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలో స్పెయిన్ అనే దేశం ఉంటుంది. ఇప్పుడు భౌగోళిక పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏదంటే పోర్చుగల్. ఆ పోర్చుగల్ దేశానికి చెందిన ఒక చక్రవర్తి అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ఇగోండి ఇలా వచ్చి ఓకే సార్, పోర్చుగల్ దేశానికి చెందిన చక్రవర్తి అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా బయలుదేరదామని ఇలా వచ్చి ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీర ప్రాంతం వరకు చేరుకున్నాడు. ఇగోండి ఇంతవరకు వచ్చి తిరిగి మరలా సురక్షితంగా వెళ్ళిపోయాడు. భయపడి వెళ్ళిపోలా అంటే సముద్రాలపై ప్రయాణించినంత మాత్రాన ఎవరు చనిపోరు అని చెప్పేందుకు వీలుగా, మిగతా నావికులకు మోటివేషన్ చేసేందుకు వీలుగా ఇతడు సముద్రాలపై మొట్టమొదటిసారిగా ప్రయాణించాడు. అతడి పేరే హెన్రీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అడుగుతాడు వరల్డ్ హిస్టరీ లింకప్. ఇది భౌగోళిక పరిశోధనలను ప్రారంభించిన దేశం ఏది అంటాడు. భౌగోళిక పరిశోధనలను ప్రారంభించిన దేశము పోర్చుగీస్. మరి అలా పోర్చుగల్ దేశానికి చెందిన అతని పేరేం పేరంటే హెన్రీ అంటున్నామండి. హెన్రీ బిరుదు ఏమిటంటే ది గ్రేట్ అంటున్నాం, ది నావిగేటర్ అంటున్నాం. ఇతడిని ది గ్రేట్ అని, ది నావిగేటర్ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. ఇతడే మొదటిసారిగా సముద్రాలపై ప్రయాణించెను. అంతేకాకుండా నావికులందరికీ శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నావికా శిక్షణ కళాశాలతో పాటుగా సముద్ర పటాలు కూడా మనవాడు తయారు చేయించాడు. సో నావికులకు శిక్షణా కళాశాలని మరియు సముద్ర పటాలను తయారు చేయించెను. ఇవన్నీ ఎవరు చేశారంటే హెన్రీ అనేవాడు చేశాడండి. గుర్తుపెట్టుకోండి. ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇది హెన్రీ. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఇగోండి సార్, ఏ విధంగా అయితే మనవాడు ప్రయత్నించాడో అదే విధముగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్. ఆయన పోర్చుగల్ దేశానికి చెందినవాడే. అతడు ఇక్కడ నుంచి 1486లో బయలుదేరాడు. ఇలా వచ్చి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగానికి చేరుకున్నాడు. చేరుకొని ముందుకు వెళ్ళలేక దానికేమో తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. అరే నాన్న, ముందుకు వెళ్తే చనిపోతాంరా అని చెప్పి దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. అరే మామూలుగానే భయపడుతున్నారు, ఇక ఆ పేరు చెప్పేసరికి ఎవడ పోతే ప్రాణం పోతుందని తెలిసి ఎవడు వెళ్తాడని చెప్పి మొత్తం భౌగోళిక పరిశోధనలు ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆగిపోయాయో ఆ తర్వాత ఈ హెన్రీ ఉన్నాడే, అతని కొడుకు పేరు రెండవ జాన్. అరే నాన్న, అది తుఫానుల అగాధం కాదురా, అది మంచిదిరా, అలా వెళ్తే మన దేశాల యొక్క చరిత్ర మారిపోతుందిరా, ప్రజల బాగోగులు బాగుపడతాయరా, ఒక రోడ్డు వస్తుందిరా అని అతను ఏం చేశాడు, ఇతను పెట్టినటువంటి తుఫాన్లుగా దానికి పేరు కేప్ ఆఫ్ గుడ్ హోప్గా మార్చేశాడు. అలా 1486వ సంవత్సరంలో పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణించి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగానికి చేరుకుని ముందుకు వెళ్ళలేక
ఆ ప్రాంతానికి తుఫాన్ల అగాధం అని పేరు పెట్టిన అతడి పేరే బార్తలోమ్యా డయాజ్. ఏం పేరండి? బార్తలోమ్యా డయాజ్. గుర్తుపెట్టుకోండి సార్. బార్తలోమ్యా డయాజ్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. పోర్చుగల్కు చెందిన నావికుడు. పోర్చుగల్కు చెందిన నావికుడు. ఇతడు 1486లో పోర్చుగల్ నుంచి బయలుదేరి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగమైన ప్రాంతానికి చేరుకొని దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాను. తుఫాన్ల అగాధం అని పేరు పెట్టాను. డైరెక్ట్ పదము. ఏ సంవత్సరంలో ఇలా పేరు పెట్టాడంటే 1488 నాటికి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగానికి, ఇదిగోండి ఇక్కడికి, ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగానికి తుఫాన్ల అగాధం అని పేరు ఎవరు పెట్టారంటే బార్తలోమియా డయాజ్. ఏ దేశానికి చెందినవాడంటే మనవాడు కూడా పోర్చుగల్ దేశానికి చెందినవాడే, కానీ నోట్ అని చెప్పి రాస్తున్నా. తుఫానుల అగాధానికి ఈరోజు మీరు అట్లా చూడండి, అక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని కనిపిస్తుంది. అలా పేరు ఎవరు మార్చారో చెబుతున్నా. తుఫానుల అగాధానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు మార్చింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్గా పేరు మార్చినది ఎవరంటే రెండవ జాన్. ఇతనే దేశానికి చెందినవాడంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఓకేనా? ఇది ఓకే సార్. ఇది బార్తలోమియా డయాజ్. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇదిగోండి, ఆయన ఏ దేశానికి చెందినవాడంటే సార్, అతడైతే యాక్చువల్గా ఇటలీ దేశానికి చెందినవాడు. ఇటలీ, ఇది కదా. ఓకే, అతడైతే ఇటలీ దేశానికి చెందినవాడు. కానీ ఆయన జన్మించినప్పుడు ఇటలీ చాలా పేద దేశంగా ఉండటం వలన పక్కన ఉన్న స్పెయిన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు స్పెయిన్ ఇద్దరు భార్యాభర్తలు పరిపాలిస్తున్నారు. భర్త పేరు ఫెర్డినాండ్, భార్య పేరు ఇసబెల్లా. ఫెర్డినాండ్ ఇసబెల్లా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను భారతదేశాన్ని కనుక్కుంటానని చెప్పడంతో బయలుదేరాడు. అయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్నాయని ఎవరికీ తెలియదు. ప్రపంచం అంటే ఆఫ్రికా, ఆసియా, ఆఫ్రికా మాత్రమే. డయాగ్రామ్ చూడండి. యూరప్, ఏసియా, ఆఫ్రికా. ఇక్కడ ఉత్తర అమెరికా ఉందని, దక్షిణ అమెరికా ఉందని ఎవరికీ తెలియదు ఆ టైంలో. అతను చెప్పినంత వరకు అతను ఆలోచించాడు, అరే మనవాడు చుట్టూ తిరిగి వెళ్ళాడు, నేను ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాను ఇంకో పశ్చిమముగా, ఇది కదా పశ్చిమం, ఇలా పశ్చిమముగా వెళ్ళిపోయినట్లయితే 3000 మైళ్ళు ప్రయాణించినట్లయితే నేను భారతదేశానికి చేరుకోగలను అనుకుని వెంటనే ఇటలీ దేశానికి చెందిన అతడు స్పెయిన్ తరఫున బయలుదేరాడు. ఇగోండి ఇక్కడి నుంచి ఇలా వచ్చాడు సార్. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చాడో లేదో అతనికి తెలియకుండా అట్లాంటిక్ మహాసముద్రం అసలు అల్లకల్లోల సముద్రం కాబట్టి అతనికి తెలియకుండా అతడు పడవలు అనేవి ఇటు కొట్టుకుపోయాయి. ఇలాగా ఎప్పుడైతే ఇటు కొట్టుకుపోయాయో ఇక్కడ ఒక చిన్న ప్రాంతం కనిపించింది. వెంటనే దీనికి ఇండియా అని పేరు పెట్టేశాడు. అది ఇండియా ఏందిరా? తర్వాత చూస్తే అది ఇండియా కాదని అర్థమైపోయింది. ఇండియాకు పశ్చిమ దిక్కులో ఉంది కాబట్టి దానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టారు. అతడే మన కొలంబస్. అంటే ఇటలీ దేశంలో జన్మించిన కొలంబస్ స్పెయిన్ తరఫున వెస్టిండీస్ని, క్యూబాని కనుగొన్నాడు. అయినా రెండోసారి మరలా బయలుదేరాడు. ఈసారి అతను తెలియకుండా అతని పడవలు ఇటు కొట్టుకుపోయాయి. ఎప్పటికంటే 1492 నాటికి. అంతవరకు ఇక్కడ ఖండం ఉందని తెలియదు. ఆనందం తట్టుకోలేకపోయారు. ఒక నూతన ఖండాన్ని, ఒక నూతన ప్రదేశాన్ని కనుగొన్నామని ఒక అవగాహన కలిగింది వీళ్ళందరికీ. తర్వాత వచ్చేసాడు. దానికి పేరైతే ఇంకా అప్పటికి పెట్టలా. ఆనందం తట్టుకోలేక కొత్త ప్రాంతాన్ని కనుగొన్నాననే ఉద్దేశంతో వచ్చేసాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇటలీ దేశానికి చెందిన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, ఆయన పేరే అమెరిగో వెస్పూచి. ఆ అమెరిగో వెస్పూచి అనేవాడు
మెడికల్ రిప్రజెంటేటివ్ హోదాలో ఈ ప్రాంతానికి వెళ్ళి టోటల్ దాని గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పుడు కొలంబస్కి అమెరిగో వెస్పూచీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అరే, ఈ ప్రాంతం నాదంటే నాదని కొలంబస్ అడుగుపెట్టి వచ్చేసావు నువ్వు, నేను లేకపోతే దాని గురించి ప్రపంచానికి తెలియదే, నేనే సుమారు దాని గురించి ప్రపంచానికి చెప్పానే అని అమెరిగో వెస్పూచి. నేను వెళ్ళబట్టే కదా నువ్వు వెళ్ళావని ఆయన అభిప్రాయాలు. ఇద్దరు నాదంటే నాది నాదంటే నాదని కొట్టుకుంటుంటే, రేయ్ ఏంద్రా మీ ఇద్దరు రండిటని చెప్పి వాళ్ళిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, మార్టిమర్ సి ముల్లర్, జర్మనీ దేశానికి చెందినవాడు. రండి అని చెప్పి ఒకరోజు ముగ్గురు సిట్టింగ్ వేశారు, కూర్చున్నారు. కూర్చొని అరే కొలంబస్, అరే అమెరికా వెస్పూచి, రెండ్రా మాట్లాడుకుందామని అప్పుడు ఒక అగ్రిమెంట్ కూర్చాడు. ఇలా కాదయ్యా, దానికి పేరు పెట్లా. అరే కొలంబస్, ఏంద్రా నువ్వు తొందర వచ్చి వెళ్ళిపోయావు, కానీ అమెరికా వెస్పూచి లేకపోతే దాని గురించి ఎంత సమాచారం రాదు. ఒక పని చేయి, అమెరికా వెస్పూచి పేరు మీదుగా దానికి అమెరికా అని పేరు పెడదాం. మరి అమెరికాలో ఫస్ట్ అడుగు పెట్టింది నువ్వే కదా, కాబట్టి అమెరికాను కొనుక్కుంటూ నువ్వే అని చెప్పి అన్నాడు. అలా అమెరికాకు అమెరికా అనే పేరు పెట్టమని మార్టిమర్ సి ముల్లర్ సలహా ఇవ్వడంతో ఈరోజు ప్రపంచ పోలీసుగా అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికాకు ఆ పేరు వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? కొలంబస్ వల్ల. ఓకేనా? ఎస్, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిందే కొలంబస్ భారతదేశాన తప్ప అన్ని వైపులు మనకి రహదారులు వస్తున్నాయి. క్రిస్టోఫర్ కొలంబస్ ఇతడు జన్మించింది ఇటలీ. ఏ దేశం తరఫున వెళ్ళాడంటే స్పెయిన్ తరఫున వెళ్ళాడు. ఇటలీలో జన్మించినప్పటికీ స్పెయిన్ తరఫున కొలంబస్ అనేవాడు కనుగొన్నాడు. ఇతడు పశ్చిమముగా బయలుదేరినట్లయితే 3000 మైళ్ళు ప్రయాణిస్తే భారత్కు చేరుకోవచ్చని భావించెను. ఇతడు 1492 అక్టోబర్ నాటికి క్యూబా, వెస్టిండీస్, అమెరికాలను కనుగొనెను. ఓకేనా? మరి అమెరికాకు ఆ పేరు ఎవరి వల్ల వచ్చిందంటే అమెరిగో వెస్పూచి వల్ల వచ్చింది. అమెరికాకు ఆ పేరు అమెరిగో వెస్పూచి అనే ఇటలీ దేశ అన్వేషకుని పేరు మీదుగా వచ్చినది. ఇటలీ దేశ అన్వేషకుని పేరు మీదుగా వచ్చినది. ఇది అత్యంత ప్రధానంగా పరిశీలిస్తే మరి అమెరికాకు ఇతడి పేరు మీదుగా అమెరికా పేరు పెట్టమని సలహా ఇచ్చింది ఎవరంటే మార్టిమర్ సి ముల్లర్. అమెరికాకు ఆ పేరు పెట్టమని సలహా ఇచ్చింది. ఎవరంటే మార్టిమర్ సి ముల్లర్ అని చెప్పి అంటున్నాం సార్. ఇది ప్రధానంగా తీసుకుంటే కొలంబస్. మార్టిమర్ సి ముల్లర్ ఏ దేశం అంటే జర్మనీ. ఇది ఎంతైతే జరుగుతున్నాయో మన భారతదేశానికి అయితే మాత్రం ఇంకా రహదారి కనుక్కోవాలా. ఈసారి ఒక వ్యక్తి బయలుదేరాడండి. ఇదిగోండి మరలా పోర్చుగల్ దేశం నుంచి ఇలా బయలుదేరి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చారు ఒక వ్యక్తి యొక్క సహకారం తీసుకుని ఆ వ్యక్తి ఇతడు కలిపి ఇలా వచ్చి ఇక్కడికి చేరుకున్నారమ్మా. ఓకేనా? ఇతడు 1495లో ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఇలా వచ్చి ఇక్కడికి 1498
మే 17వ తేదీ నాటికి చేరుకున్నాడు. అతడే మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అతడి పేరు వాస్కో డి గామా. మరి ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద ఎవరి యొక్క సహకారం తీసుకున్నాడంటే అబ్దుల్ నాజీబ్ అనే గుజరాత్ వర్తకుడి సహకారంతో అతను మన భారతదేశంలో అడుగుపెట్టాడు. 60 మంది వర్తకులతో 3 పడవల ద్వారా వాస్కో డి గామా అనే పోర్చుగల్ దేశానికి చెందినవాడు అట్లాంటిక్ మహాసముద్రమును దాటి హిందూ మహాసముద్రంలోనికి ప్రవేశించి ఆఫ్రికా ఖండాన్ని దాటిన తర్వాత భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం పేరే కల్లికోట అంటున్నాం. ఈ కల్లికోట ప్రాంతానికి చేరుకున్నాడు. అతడి పేరే వాస్కో డి గామా. అతడే మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాస్కో డి గామా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాస్కో డి గామా. మరి వాస్కో డి గామా పరంగా మనం పరిశీలించినట్లయితే ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. అప్పటి పోర్చుగల్ రాజు ఎవరంటే 2వ ఇమ్మాన్యుయేల్. ఆ 2వ ఇమ్మాన్యుయేల్ అనేవాడు వాస్కో డి గామాను పంపించడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకి హెన్రీ వచ్చాడా, ఆ తర్వాత 2వ జాన్ వచ్చాడా, ఆ తర్వాత వచ్చిందే 2వ ఇమ్మాన్యుయేల్. ఇతడిని రెండవ ఇమ్మాన్యుయేల్ సముద్ర మార్గాన్ని కనుగొమని పంపాను. సముద్ర మార్గాన్ని కనుగొనమని పంపాను. ఇతడే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనును. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనెను. ఎప్పుడంటే 1498 మే 17 నాటికి. 1498 మే 17వ తేదీ నాటికి వాస్కో డి గామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇతడు 1495లో సావి గాబ్రియల్ అనే పడవపై బయలుదేరి సార్ చాలా చాలా జాగ్రత్త. కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద అబ్దుల్ నాజీబ్ అనే గుజరాత్ వర్తకుడి సహకారంతో భారతదేశంలోనికి ప్రవేశించి కల్లికోటకు చేరుకొనెను. ఏ రాష్ట్రం కల్లికోట అంటే కేరళకు చేరుకోవటం జరిగింది. మరి ఆ సమయంలో ఇతను వచ్చినప్పుడు అంటే ఎవరి సహకారంతో వచ్చాడు అంటే అబ్దుల్ నాజీబ్. ఏ దేశం అంటే పోర్చుగీస్. పడవ పేరేం పేరంటే సవి గాబ్రియల్. అప్పుడు కాలికట్టును పరిపాలిస్తున్న రాజు పేరే మణి విక్రమవర్మ లేదా మణి మంగళ పూర్ణ. ఓకేనా. ఈ సమయంలో కల్లికోటను పాలిస్తున్న రాజు ఎవరనంటే మణి విక్రమవర్మ లేదా మణిమంగళ పూర్ణ అంటున్న వీడు ఏ వంశానికి చెందినవాడు ఇతడంటే జామెరూన్ అనే వంశానికి చెందినవాడు. మరి ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో విజయనగరం ఉంది. విజయనగరమును పాలిస్తున్న రాజు ఎవరంటే ఇమ్మడి నరసింహరాయలు. ఎవరు? ఇమ్మడి నరసింహరాయలు. ఇతను ఏ వంశానికి చెందినవాడంటే సాలు వంశానికి చెందినవాడు. మరి ఆ సమయంలో
భారతదేశాన్ని అంతటినీ పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటాడు. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి పేరేం పేరనంటే, సో ఆ టైంలో అంటే మనకెప్పుడు 1498 పరిసర ప్రాంతంలో ఇండియాను పరిపాలిస్తుంది సికిందర్ సాలోడి. ఇతను ఏ వంశం అంటే లోడీ వంశం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి సమకాలీనంలో వాస్కోడిగామా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏమిటి, ఎవరు స్వాగతం పలికరు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. కాలికట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని నౌకలు ఉన్నాయంటే 3 నౌకలు, మూడిట్లో మనవాడు కూర్చుందే సావి గాబ్రియల్ అని చెప్పి అన్నా. ఓకేనా. మరి ఏ ప్రాంతానికి చేరాడు? కల్లికోట. ఆ కల్లికోటనే కాలికట్ అని, కోజికోడ్ అని కూడా పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి సార్. కల్లికోటను కాలికట్ అని, కోజికోడ్ అని వ్యవహరిస్తారు. అంటే ప్రజెంట్ పేర్లు మారాయి అన్నమాట. అని వ్యవహరిస్తున్నారు. ఇది మరి వాస్కోడిగామా ఒక్కసారే భారతదేశానికి వచ్చాడా, మరలా వచ్చాడనంటే వాస్కోడిగామా రెండవసారి కూడా మన భారతదేశానికి వచ్చాడు 1502 అక్టోబర్ 30వ తేదీన. ఇతడు రెండవసారి. ఫస్ట్ టైం అయితే 60 మందితో వచ్చాడు. రెండోసారి తన సొంత తమ్ముడితో వచ్చేసాడు, ఎస్టవాడాగామా. ఇతని తమ్ముడి పేరు ఎస్టవాడాగామా. ఇతను రెండవసారి రోడ్డు తెలిసింది కదా. తన సోదరుడైన ఎస్టవాడాగామాతో కలిసి (1502) అక్టోబర్ 30న మన భారతదేశానికి వచ్చాను. ఇంకా గొప్పతనం ఏమంటే ఇతను మన ఇండియాలోనే చనిపోయాడు 1524 డిసెంబర్ 24వ తేదీన. మలేరియా ఫీవర్ వచ్చి చచ్చిపోయాడు కొచ్చిన్ అనే ప్రాంతంలో. ఇతడు 1524 డిసెంబర్ 24న మలేరియాతో కొచ్చిన్లో మరణించను. ఇది అంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన దేశం ఏది? సముద్ర మార్గం ద్వారా అంటే పోర్చుగీస్. మరి పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రోడ్డు వచ్చేసిన తర్వాత డచ్ వారు తర్వాత డేనిస్ వారు తర్వాత ఇంగ్లాండ్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు మన భారతదేశానికి రావటం జరిగింది. పోర్చుగీస్ తర్వాత డచ్ తర్వాత డేనిస్ తర్వాత ఇంగ్లాండ్ తర్వాత ఫ్రెంచ్ వారు మన భారతదేశానికి వచ్చి ఒకసారి రోడ్డు ఇచ్చి చూసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కంపెనీలు పెడదామని డిసైడ్ అయ్యారు. ఓకేనా. రావడం వేరు, కంపెనీలు పెట్టడం వేరు. మరి ఇటువంటి పోర్చుగల్ దేశానికి చెందిన ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు, క్యాబ్రల్ అనేవాడు. ఆ క్యాబ్రల్ అనేవాడు కనుగొన్నదే మనకు పోర్చుగీస్ వాస్కోడిగామా తర్వాత భారతదేశానికి వచ్చింది క్యాబ్రల్. ఆ క్యాబ్రల్ బ్రెజిల్ అనే దేశాన్ని కనుగొన్నాడు. గుర్తుపెట్టుకోండి. వాస్కోడిగామా తర్వాత భారతదేశానికి వచ్చినది ఎవరునంటే క్యాబ్రల్. ఇతడే బ్రెజిల్ని కనుక్కోవటం జరిగింది. బ్రెజిల్ ఎవరు కనుగొన్నారంటే క్యాబ్రల్ అనేవాడు కనుగొన్నాడు. ఇది అత్యంత ప్రధానంగా మనం పరిశీలిస్తే. ఓకేనా. కల్లికోట, కొచ్చిన్, గోవా, డయూ, డామన్, సాల్సిటీ, బెస్సిన్, సెయింట్ డేవిడ్ లేదా బొంబాయి, వీటన్నిటిని కూడా మన పోర్చుగీస్ వారు ఆక్రమించడం జరిగింది. ఇవి భారతదేశంలో పోర్చుగీస్ వారికి వలస స్థావరాలు అయితే. ఓకేనా. భారతదేశంలో
పోర్చుగీస్ స్థావరాలు. కల్లికోట, కొచ్చిన్. చూసుకోండి ఎవరి ప్లేస్ ఏంటని అడుగుతుంటాడు మీకు. గోవా, డయ్యూ, డామన్, సాల్సిటీ, బెస్సిన్, సెయింట్ డేవిడ్, దీన్ని ఈరోజు బొంబాయి అంటున్నాం, హుగ్లీ. ఇవన్నీ కూడా భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు. ఒక 4 ప్లేస్ ఇచ్చి ఏది పోర్చుగీస్ వారిది ఏది డచ్ వారిది అని అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఇది ప్రధానంగా మీరు పరిశీలిస్తే భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు. ఓకేనా. ఇది యూరోపియన్లు కాకుండా మరి ఏ ప్రాంతం నుంచి అయితే బయలుదేరాడో అదే ప్రాంతానికి చేరినటువంటి వ్యక్తిని ప్రపంచాన్ని చుట్టిన మొట్టమొదటి మానవుడు అంటున్నాం. అతడే మనకి మాజిలాన్ అంటున్నాం. అతను కూడా పోర్చుగల్ దేశానికి చెందినవాడే. ఓకే సార్. ప్రపంచాన్ని చుట్టిన మొట్టమొదటి మానవుడు ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అదే ప్రాంతం వరకు మరలా చేరుకున్నాడు. అతడే సార్ మాజిలాన్ అంటున్నాం. ఇతను కూడా ఏ దేశానికి చెందినవాడంటే పోర్చుగల్ దేశానికే చెందినవాడు. 1518లో ఇతను బయలుదేరాడు సార్ 200 మందితో. కానీ 1521కి చేరేసరికి కేవలం 18 మంది మిగిలారు. అనేక కారణాల వల్ల మధ్యలో పడవలు ములుగుపై, సముద్ర సునామీల వల్ల, దొంగల వల్ల, జంతువుల వల్ల అనేక మంది చనిపోయారు. చివరికి 18 మందే మిగిలారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే చివరికి మాజిలాన్ కూడా ఒక ప్రాంతంలో చనిపోయాడు. కానీ నాయకుడి పేరు కాడ చెప్పుకున్నాం. ఇంతకీ మాజిలాన్ ఏ ప్రాంతంలో చనిపోయాడంటే సెయింట్ లాజరస్ అనే ప్రాంతంలో చనిపోయాడు. ఈ సెయింట్ లాజరస్ని మనము ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఫిలిప్పీన్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అయితే ఇతడు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణించాడు, హిందూ మహాసముద్రాన్ని చూశాడు, పసిఫిక్ మహాసముద్రాన్ని చూశాడు. ఈ 3 సముద్రాలపై మనవాడు ప్రయాణిస్తున్నప్పుడు ఈ 3 మహాసముద్రాల్లో ఇతర ప్రయాణానికి అనుకూలముగా ఉన్న సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. కాబట్టి మాజిలాన్ పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రం అని పేరు పెట్టాడు. ఇంతకుముందు గ్రూప్ 2 వాళ్ళ లెవెల్ అడిగిన బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రము అని పేరు పెట్టింది ఇతడే. అని పేరు పెట్టింది ఎవరంటే మాజిలాన్ అని చెప్పి అంటున్నాం. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే యూరోపియన్ల రాక. ఓకేనా. మరి ఇటువంటి యూరోపియన్ల పరంగా మనం పరిశీలిస్తే ఇటువంటి యూరోపియన్లకు సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వచ్చారో చేసుకున్నాం. 1498 పోర్చుగీస్ వారు వచ్చారు. ఆ తర్వాత డచ్ వారు, డేనిష్ వారు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు వచ్చారు. కానీ కంపెనీలకు వచ్చేసరికి అనేక మార్పులు జరిగాయి. మరి కంపెనీల పరంగా పరిశీలిస్తే ఒకరి తర్వాత ఒకరు రావటం జరిగింది. మరి యూరోపియన్ల రాక పరంగా తీసుకుంటే మరి పోర్చుగీస్ వారు అన్నాం. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, తర్వాత వచ్చింది డచ్, తర్వాత వచ్చింది డేనిష్, తర్వాత వచ్చింది ఇంగ్లాండ్, తర్వాత వచ్చింది ఫ్రెంచ్. వినండి జాగ్రత్తగా. రావటం యూరోపియన్లు. యూరోపియన్ల రాక వరుస క్రమం. పోర్చుగీస్, వీళ్ళ తర్వాత అదే రోడ్డు ద్వారా డచ్, అదే రోడ్డు ద్వారా డేనిష్, ఇంగ్లాండ్, ఫ్రెంచ్.
కానీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీలు పెడదామని, కంపెనీల ద్వారా వ్యాపారం చేద్దామని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా కంపెనీల వరుస క్రమం అడుగుతాడు ఇప్పుడు. కంపెనీల వరుస క్రమం రెండింటికి చాలా తేడా ఉంది. ఫస్ట్ కంపెనీ పెట్టింది భారతదేశంలో పోర్చుగీస్ వారు. వీరి తర్వాత కంపెనీ పెట్టింది ఇంగ్లాండ్ వారు. వీరి తర్వాత కంపెనీ పెట్టింది డచ్ వారు. వీరి తర్వాత కంపెనీ పెట్టింది డేనిష్ వారు. వీరి తర్వాత కంపెనీ పెట్టింది ఫ్రెంచ్ వారు. చూసుకోండి, రావడానికి కంపెనీలకు ఒకే ఒక తేడా, ఇంగ్లాండ్ పైకి వెళ్ళింది అంతే. అంటే 4లో ఉన్నది 2లోకి వెళ్ళింది, తర్వాత అలా వరుసే. పోర్చుగీస్ వారి కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1498. ఇంగ్లాండ్ వారి కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1600. డచ్ వారు కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1602. డేనిష్ వారు కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1616. ఫ్రెంచ్ వారు కంపెనీ ఎప్పుడు పెట్టారంటే 1664. పోర్చుగీస్ వారి కంపెనీ పేరు పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కామన్, ముందు వాళ్ళ పేర్లు పెట్టడమే. ఓకేనా? పోర్చుగీస్ అంటే పోర్చుగల్, ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్, డచ్ అంటే ఏమిటి? ఏ దేశంలో ఉన్న వారిని డచ్ అంటారంటే నెదర్లాండ్ లేదా హాలాండ్. నెదర్లాండ్ అన్నా హాలాండ్ అన్నా డచ్ అన్నా ఒకటే. నెదర్లాండ్ అన్నా హాలాండ్ అన్నా ఒకటే. మీరు డేనిష్ అంటే డెన్మార్క్, మరి ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్. ఇప్పుడు పోర్చుగీస్ వారి దగ్గర కొన్ని స్థావరాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర కొన్ని స్థావరాలు ఉన్నాయి. అలా ఇంగ్లాండ్ వీళ్ళందరి దగ్గర ఇప్పుడు వాళ్ళు మన ఇండియాలో ఉన్న స్థావరాల కోసం ఫైట్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలో ఉన్నటువంటి స్థావరాల కొరకు పోర్చుగీస్ వారికి, ఇంగ్లాండ్ వారికి, డచ్ వారికి, డేనిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. దీనిలో ఎవరు లాస్ట్కి వచ్చేసరికి విజయం సాధించారంటే ఇంగ్లాండ్ వాళ్ళు విజయం సాధించారు. ఎలా? పోర్చుగీస్ వారిని ఎలా ఓడించారు, డచ్ వారిని ఎలా ఓడించారు, డేనిష్ వారిని ఎలా ఓడించారు, ఫ్రెంచ్ వారిని ఎలా ఓడించారు, వారి దగ్గర ఉన్న స్థావరాలను మీరు ఎలా తీసుకున్నారు అనేది ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ ఆధిపత్యం కింద మాట్లాడదాం. ఓకే సార్, ముందు మనకి పోర్చుగీస్ వారు వారిని ఎలా ఇంగ్లాండ్ వాళ్ళు ఆక్రమించారు, డచ్ వారు వారిని ఎలా ఆక్రమించారు, డేనిష్ వారు వారిని ఎలా ఆక్రమించారు, ఫ్రెంచ్ వారు వారిని ఎలా ఆక్రమించారు, వీళ్ళ నలుగురిని ఏ విధంగా ఇండియా నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు పంపివేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనే పేరు చెప్పి, ప్లాసీ యుద్ధం పేరు చెప్పి, బక్సార్ యుద్ధం పేరు చెప్పి భారతదేశాన్ని ఏ విధంగా దోచుకున్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి సార్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది పోర్చుగీస్ వారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి పోర్చుగీస్ తీసుకుంటే ఈ పోర్చుగీస్ వారు 1498లో మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి మొదటిసారిగా వచ్చి భారతదేశం నుండి చివరిసారిగా వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే. ఓకేనా? వీరు భారతదేశానికి మొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళిపోయారు. ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17వ తేదీన వచ్చారు. ఎప్పుడు వెళ్ళిపోయారంటే 1961 డిసెంబర్ 9వ తేదీన వెళ్ళిపోయారు. 1498 మే 17వ తేదీన వచ్చినటువంటి పోర్చుగీస్ వారు 1961 డిసెంబర్ 9వ తేదీన వెళ్ళిపోయారు. ఏ ప్రాంతంలో ఫస్ట్ వీళ్ళు అడుగుపెట్టారంటే కల్లికోట అనే ప్రాంతంలో అడుగుపెట్టారు. ఏ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారంటే గోవా అనే ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. ఓకేనా? మరి గోవాను మన ఇండియాలో కలపడానికి చాలా పెద్ద యుద్ధం చేస్తాం మనం, అదే ఆపరేషన్ విజయ్ అంటాం. ఓకేనా? ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే మరి ఎవరి నాయకత్వంలో వచ్చారు వీళ్ళనంటే
వాస్కోడిగామా నాయకత్వంలో రావటం జరిగింది. ఓకేనా. గోవా, అడిగి వలస స్థావరాలు రాసాం. వీటన్నిటికంటే వీరు ప్రధానమైనటువంటి వర్తక స్థావరం ఏదంటే గోవా. అంటే భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరము గోవా. వీరి ప్రధాన వర్తక స్థావరము గోవా. మరి మన ఇండియాకి పోర్చుగీస్ వారి తరపున కొంతమంది గవర్నర్లు వచ్చారు. వారిలో ప్రధానమైన వారు ఫ్రాన్సిస్ డి ఆల్ముడా, ఆల్బుకర్క్, నీనా డా కున్హా. వీళ్ళు భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ గవర్నర్లు. భారతదేశానికి వచ్చిన ప్రధానమైన పోర్చుగీస్ గవర్నర్లు పరంగా మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి పేరు ఫ్రాన్సిస్ డి ఆల్ముడా, రెండో వ్యక్తి పేరు ఆల్బుకర్క్, మూడో వ్యక్తి పేరు నీనా డా కున్హా అని చెప్పి అంటున్నాం. ఓకేనా. వీరు మన భారతదేశానికి వచ్చినటువంటి గవర్నర్లు. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి అతను మనకెంతవరకు ఉందో అతని గురించి మనం మాట్లాడదాం. మరి ఫ్రాన్సిస్ డి ఆల్ముడా తీసుకుంటే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్ముడా. భారతదేశానికి వచ్చిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఇతడే. ఇతడు 1504 నుండి 1509 వరకు గవర్నర్గా పనిచేశాడు. మరి ఇతడు భారతదేశానికి వచ్చిన వెంటనే ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఫ్రాన్సిస్ డి ఆల్ముడా ప్రవేశపెట్టిన నూతన విధానం పేరే నీటి విధానము. ఇతడే నీటి విధానాన్ని ప్రవేశపెట్టాను. అదే బ్లూ వాటర్ పాలసీ. చాలా ఇంపార్టెంట్. నీటి విధానాన్ని లేదా బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్ముడా. ఏమిటి సార్ బ్లూ వాటర్ పాలసీ ప్రకారము? పోర్చుగీస్ వారు భారతదేశం యొక్క రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చరు. రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చకుండా కేవలము అరేబియా సముద్రం యొక్క వర్తకంపై మాత్రమే తుది నియంత్రణ సాధించాలి. అంటే అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యత సాధించటానికి, రాజకీయాలతో సంబంధం దూర్చకుండా ఉండటానికి ఈ యొక్క నీటి విధానాన్ని ఫ్రాన్సిస్ డి ఆల్ముడా ప్రవేశపెట్టాడు. ఓకేనా. అరేబియా సముద్ర వర్తకముపై ఆధిపత్యత సాధించటానికి నీటి విధానాన్ని ఫ్రాన్సిస్ డి ఆల్ముడా ప్రవేశపెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇతడు తర్వాత వచ్చింది ఎవరంటే ఆల్బుకర్క్ అన్నాం. ఇతను 2 టర్మ్స్ పనిచేశాడు గవర్నర్గా 1509 నుంచి 1515 వరకు. సెకండ్ క్యాండిడేట్ మనం తీసుకుంటే ఆల్బుకర్క్. ఇతడు 1509 నుండి 1515 వరకు పరిపాలించాడు. ఉన్నటువంటి గవర్నర్లు 3 లేదా 4 ఉన్నారు. వీరందరిలోకెల్లా గొప్పవాడు ఎవరంటే ఆల్బుకర్క్. మనకు గొప్ప కాదు, పోర్చుగీస్ వారి గొప్ప. అంటే పోర్చుగీస్ గవర్నర్లలో గొప్పవాడు. ఏమ్రా ఫ్రాన్సిస్ డి ఆల్ముడా, సముద్ర నీరుని మనమేం చేసుకుంటాంరా? భారతదేశంలో వలస స్థావరాలు మనం పెంచుకోవాలనుకున్నా, భారతదేశాన్ని ఎక్కువసేపు మనం పరిపాలించాలనుకున్నా, వారి యొక్క రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి అని అనుకున్నటువంటి ఆల్బుకర్క్ వచ్చిన వెంటనే అతడు ప్రవేశపెట్టిన నీటి విధానాన్ని రద్దు చేశాడు. ఇతడు నీటి విధానాన్ని రద్దు చేశాడు.
నీలి నీటి విధానాన్ని రద్దు చేశాను. అంతేకాకుండా ఆల్బుకర్క్ అనేవాడు చేసిన గొప్ప పని మరొకటి ఏమిటంటే, తన దేశానికి చెందిన పోర్చుగీస్ దేశానికి చెందిన సైనికులందరినీ పిలిపించాడు. అరే నాన్న పోర్చుగీస్ సైనికులారా, భారతదేశానికి చెందిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఏమ్మా? భారతదేశానికి చెందిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మీకేమైనా వీలైతే ఇండియాకి చెందిన అమ్మాయిలు పెళ్లి చేసుకోండి అన్నాడు. ఇంకా ఆగుతారా పోర్చుగీస్ సైనికులు? అంటే తన దేశానికి చెందినటువంటి సైనికులని భారతదేశానికి చెందినటువంటి మహిళలను వివాహం చేసుకోమని చెప్పడంతో భారతదేశానికి చెందిన అమ్మాయిలు పోర్చుగల్ దేశానికి చెందిన అబ్బాయిలకి పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు వారిద్దరికి వివాహం జరగడం వల్ల ఒక నూతన జాతి అవతరిస్తుంది. పోర్చుగీస్ అబ్బాయి, ఇండియా అమ్మాయి. అలా పుట్టినటువంటి ఆ నూతన జాతి పేరే గోవాన్స్. గోవాన్స్ అంటే పెళ్ళిళ్ళు పేరు చెప్పి, కట్నాల పేర్లు చెప్పి కొద్ది కొద్దిగా భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్లాన్ చెప్పింది ఆల్బుకర్కే. తన దేశానికి చెందిన సైనికులను భారతీయ మహిళలను వివాహం చేసుకోమని ప్రోత్సహించెను. ఇలా పోర్చుగీస్ యువకులకు భారతదేశ అమ్మాయిలకు మధ్య పుట్టినటువంటి నూతన జాతిని భారతదేశ అమ్మాయిలకు పుట్టినటువంటి నూతన జాతిని గోవాన్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. గోవాన్స్ అనగా అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరనే క్లారిటీ మీకు ఉండాలి. ఇటువంటి ఆల్బుకర్కే ఎందుకు వారికి ప్రధాన వర్తక కేంద్రం ఏదన్నాను? గోవా. ఒకప్పుడు వీళ్ళ ప్రధాన వర్తక కేంద్రం ఏమో కాలికట్టు. మరి గోవాను ఆక్రమించింది ఎవరంటే ఆల్బుకర్కే. ఇతడే గోవాను ఆక్రమించాను. గోవాను ఆక్రమించాను. ఇంతకీ గోవాను ఎవరిచ్చేశారంటే బీజాపూర్ సుల్తాన్ ఇచ్చాడు. దగ్గరుండి ఇప్పించింది ఎవరనంటే మన శ్రీకృష్ణదేవరాయలే. ఎందుకంటే గోవా కానీ నాకు వచ్చినట్లయితే పశ్చిమ తీర ప్రాంతంలో సముద్ర వ్యాపారం నేను బాగా చేసుకోవచ్చని, గోవా సముద్రం పక్కన ఉంది కదా, గొప్ప రేవు పట్టణాలు ఉంటాయని ఆల్బుకర్క్ భావించి బీజాపూర్పై దండయాత్ర చేస్తాడు. ఎందుకంటే గోవా అప్పుడు బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఉంది. కానీ బీజాపూర్ సుల్తాన్ ఆల్బుకర్క్ను ఓడించడంతో ఏం చేయాలో తెలియని ఆల్బుకర్క్ అనేవాడు కృష్ణదేవరాయలకు లేఖ రాశాడు. అయ్యా కృష్ణదేవరాయ, నాకు గోవా కావాలయ్యా, నువ్వు ఇప్పించయ్యాని. నేనేం ఇప్పిస్తానంటే లేదు నువ్వు చెబితే ఖచ్చితంగా బీజాపూర్ సుల్తాన్ భయపడతాడని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే బీజాపూర్ సుల్తాన్ కృష్ణదేవరాయలు తరిమి కొట్టాడు. కృష్ణదేవరాయలు అంటే బీజాపూర్ రాజుకు భయం. అరే కృష్ణదేవరాయలు ఆలోచించాడు, అరే నాకేంది, అదెవరిదో గోవా నేనెందుకు ఇప్పిస్తా, ఓకే నేను ఇప్పిస్తా, నాకేంటి అని అడిగాడు. నాది కానప్పుడు నేను ఇప్పిస్తానంటే నాకు ఏదైనా వస్తే హ్యాపీ కదా. కృష్ణదేవరాయలు దూరదృష్టికి పెద్దగా ఆలోచించలేకపోయాడు. ఇతర దేశస్తులకు ఎందుకు ఎవరు మనకు ఆలోచన వచ్చుంటే ఈరోజు ఇంకలాగుండేమో. సరే నీకేం కావాలరా కృష్ణదేవరాయలు అని అడిగాడు ఆల్బుకర్క్. నాకు 500 గుర్రాలు ఫ్రీగా కావాలి, ఇస్తావా అని అడిగాడు. ఎందుకంటే ప్రపంచంలోనే మేలు రకమైన నాణ్యత కలిగిన గుర్రాలు పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నాయి. ఓకే ఇస్తా. అయ్యా ఆల్బుకర్క్, నా సైన్యానికి ఫిరంగి దళంలో ఫ్రీగా శిక్షణ వాళ్ళు ఇప్పిస్తావా అని అడిగాడు. ఓకే ఇప్పిస్తానన్నాడు. వెంటనే బీజాపూర్ రాజుకు లెటర్ రాశాడు. యూసఫ్ ఆదిల్ షా, అప్పుడు బీజాపూర్ సుల్తాన్, యూసఫ్ ఆదిల్ షా, ఆల్బుకర్క్ నా ఫ్రెండ్ గోవాని ఇస్తావా లేదని. అరే నాకెందుకురా బాబు కృష్ణదేవరాయలతో పెట్టుకోవడం అని చెప్పి గోవాని ఇచ్చేశాడు. అలా 1510వ సంవత్సరంలో ఆల్బుకర్క్ అనే పోర్చుగీస్ గవర్నర్ శ్రీకృష్ణదేవరాయలతో ఒప్పందం కుదుర్చుకొని బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుండి గోవా అనే ప్రాంతాన్ని వసూలు చేసుకున్నాడు. అలా బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి గోవా తీసుకున్న ఆల్బుకర్క్ 500 గుర్రాలు కృష్ణదేవరాయలకు ఇచ్చేశాడు. తన సైన్యానికి ఫిరంగి దళంలో ఉచిత శిక్షణ ఇచ్చాడు. ఆ 500 గుర్రాలతో ఫిరంగి దళంలో శిక్షణతో విజయనగర సామ్రాజ్యానికి దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్యంగా తయారు చేయాలనే లక్ష్యంతో మన శ్రీకృష్ణదేవరాయలు
విజయనగరం నుంచి బయలుదేరి హైదరాబాద్ను ఓడించి, విజయవాడను ఓడించి, రాజమండ్రిని ఓడించి, విశాఖపట్నాన్ని ఓడించి, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో ఉన్న పొట్నూరు అనే గ్రామంలో గొప్ప విజయ స్తంభాన్ని కూడా నిర్మించి దక్షిణాధిపతిగా గొప్ప పేరు సంపాదించాడు. అలా కృష్ణదేవరాయలకు అంత పేరు రావటానికి కారణం 1510లో అతనికి ఆల్బుకర్క్ మధ్య జరిగిన ఒప్పందమైన చరిత్రకారుల అభిప్రాయము. ఓకే సార్. 1510లో ఇతడికి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య ఒప్పందం జరిగినది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఒప్పందం ప్రకారము శ్రీకృష్ణదేవరాయలకి 500 గుర్రాలను పోర్చుగీస్ వారు ఇవ్వటానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యానికి ఫిరంగి దళములో ఉచిత శిక్షణ ఇవ్వటానికి బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుండి గోవాను ఇతను ఇప్పించడానికి ఒప్పందం కుదిరింది. ఇది ఒప్పందం యొక్క లక్షణాలు. ఇంకా మీకు కావలిస్తే కృష్ణదేవరాయలకి పోర్చుగీస్ వారికి ఈ ఒప్పందానికి వచ్చిన మధ్యవర్తి పేరైతే ప్రైర్ క్రూయిజ్. ఒప్పందాన్ని కుదిర్చిన వాడు ప్రైర్ క్రూయిజ్ అనేవాడు ఒప్పందం కురిచాడు. ఇలా మన ఆల్బుకర్క్ అనేవాడు గోవాను కూడా పూర్తిగా ఆక్రమించడం జరిగింది. ఆ తరువాత 1511వ సంవత్సరంలో ఆల్బుకర్క్ అనేవాడు మలక్కా అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఆల్బుకర్క్. ఆ తర్వాత 3వ పోర్చుగీస్ గవర్నర్ మిగిలాడు. అతడి పేరే నేనా డా కున్హా. 3వ పోర్చుగీస్ గవర్నర్ పేరు. గవర్నర్ల పేర్లు, వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, ఎటువంటి ప్రాంతాలను ఆక్రమించారనే క్లారిటీ మీకు ఉండాలి. ఓకే. 3వ వ్యక్తి పేరు నేనా డా కున్హా. మరి నేనా డా కున్హా పరంగా మీరు పరిశీలించినట్లయితే ఇతడు 1500 గుర్తుపెట్టుకోండి. నేనా డా కున్హా అనేవాడు 3వ. ఇతడే కొచ్చిన్ ప్రాంతం నుండి గోవాకు తమ రాజధానిని మార్చాడు. మీకు స్టార్టింగ్లో చెప్పాను చూడండి. పోర్చుగీస్ వారికి ప్రధాన వర్తక కేంద్రం ఏదంటే గోవా. గోవా ఆక్రమించింది ఎవరంటే ఆల్బుకర్క్. గోవాకు రాజధాని మార్చింది ఎవరంటే నేనా డా కున్హా. ఇతడు రెండింటికి తేడా చాలా అవసరం. 1530లో తమ రాజధానిని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాను. అంతేకాకుండా ఇతడే 1534లో బెస్సిన్, సాల్సెట్టి ప్రాంతాలను ఆక్రమించాను. గుర్తుపెట్టుకోవాలి. ఇతడే గుజరాత్ రాజు అయినటువంటి బహదూర్ షా ఎవడైతే ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. గుజరాత్ రాజు అయిన బహదూర్ షాను సముద్రం మధ్యలోకి తీసుకువెళ్ళి మతుపానీల స్థానాన్ని హామీ చూపించి అతన్ని సముద్రంలో ముంచి డయ్యూ డామన్ పరిసర ప్రాంతాలు ఆక్రమించాడు. ఇతడు మందు కాసిపడి ఎవడు పిలుస్తాడు గెలిపితే ఇలాగ జరుగుతుంది. మరి ఇతడు గుజరాత్ రాజు అయిన బహదూర్ షాను
అరేబియా సముద్రంలో ముంచి డయ్యూ డామల్ అనే ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. ఇది నీనా డాకున్హా పరంగా మనం పరిశీలించినట్లయితే. మరి ఇతని తర్వాత చాలా మంది వచ్చారు. అటువంటి వారిలో ప్రధానమైన వాడి పేరేం పేరునంటే మార్టిన్ ఆల్ఫోన్సో. మార్టిన్ ఇతడు భారతదేశానికి వచ్చినటువంటి తర్వాత గవర్నర్. ఈ మార్టిన్ ఆల్ఫోన్సోతో కలిపి ఇంకొకడు మన ఇండియాకి వచ్చాడు. అతడే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. అతడే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధునిక కాలేజీని స్థాపించాడు. సెయింట్ యాన్స్ పేరు వినే ఉంటారు. అదే ఇతను 4వ గవర్నర్. ఇతడితో పాటుగా భారత్కు వచ్చినది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇతడే మన భారతదేశంలో 1575వ సంవత్సరంలో బొంబాయికి సమీపంలో బంద్రా అనే ప్రాంతంలో ఒక కాలేజ్ స్థాపించాడు. ఆ కాలేజ్ పేరే సెయింట్ యాన్స్. సెయింట్ యాన్స్ కళాశాల భారతదేశంలోనే మొట్టమొదటి ఆధునిక కళాశాలగా పేరుగాంచింది ఇదే. దీన్ని ప్రారంభించింది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పి అంటున్నాం. ఇప్పటికే మొత్తం అంటే 1570 నాటికి మొత్తం భారతదేశంలో పోర్చుగీస్ వారికి వలస స్థావరాలుగా కల్లికోట, కొచ్చెను, గోవా, డయ్యూ, డామన్, సాలిసిటీ, బెస్సిను, అదేవిధంగా సెయింట్ డేవిడ్ లేదా బొంబాయి ఇవన్నీ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా ఆక్రమించాలని, ఈ ప్రాంతాలు మాకే చెందాలని ఇంగ్లాండ్ వాడు ప్రయత్నించాడు. కానీ పోర్చుగీస్ వారిని ఇంగ్లాండ్ వాడు ఓడించడం అంటే అంత ఆసామాసీ కాదు. పోర్చుగీస్ వారు అప్పటికే సైనిక పరంగా పూర్తిగా స్థిరపడ్డారు. అశ్వికా దళంలో ప్రపంచంలో పోర్చుగీస్ వారికి ఇంకా ఎదురొడ్డేది లేదు ఎవరు. అప్పుడు ఆలోచించారు ఇంగ్లాండ్ వాళ్ళు, భారతదేశంలో ఇంగ్లాండ్ వారికి ప్లేసెస్ వాళ్ళకి కావాలి. భారతదేశంలో ఇంగ్లాండ్ వారికి ప్లేసెస్ ఏమో పోర్చుగీస్ వారికి ప్లేసెస్ ఇంగ్లాండ్ వారికి కావాలి. కానీ పోర్చుగీస్ వారితో యుద్ధం చేద్దామంటే భయం. అలాంటి కాలంలో అప్పుడు ఇంగ్లాండ్ చక్రవర్తి 2వ చార్లెస్, ఆ 2వ చార్లెస్ చాలా తెలివిగా ఆలోచించాడు. పోర్చుగీస్ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది అప్పుడు ఒక అమ్మాయి ఉందని. వెంటనే పులిహోర స్టార్ట్ చేశాడు. ఈ 2వ చార్లెస్ అనేవాడు పోర్చుగీస్ యువరాణి అయిన క్యాథరిన్ బ్రిగాంజాను 1661లో పెళ్లి చేసుకొని, అమ్మా క్యాథరిన్ బ్రిగాంజా, అయ్యా పోర్చుగీస్ వారు నేను పెళ్లి చేసుకున్నానే, కట్నం కింద భారతదేశానికి చెందిన వలస రాజ్యాలు ఇచ్చి అని చెప్పి తీసుకున్నాడు. ఎంత దారుణం అండి. ఆయన ఎవడో ఆవిడెవరినో పెళ్లి చేసుకుని కట్నం కింద ఇండియా అడుగుతారా? తప్పదు, ఓడిపోయాం. అలా భారతదేశంలో ఉన్నటువంటి వలస స్థావరాలైన పోర్చుగీస్ వారివి పెళ్ళి అనే ఒకే ఒక పేరు చెప్పి ఇండియా వాళ్ళు ఉన్నటువంటి వలస స్థావరాలను ఇంగ్లాండ్ వాళ్ళు ఆక్రమించారు. పోర్చుగీస్ ఇంగ్లాండు మొత్తం నీకు ఇచ్చేస్తా, ఒక్క ప్లేస్ నాకు ఉంచరా, పెళ్ళి కదా అంత దగ్గర సంబంధం కదా అని గోవాను మాత్రం ఉంచేసుకున్నారు. మరి అప్పటి నుంచి గోవా మనోలే కదా, రిలేటివ్స్ అవుతారు కదా, ఇంగ్లాండ్ వాళ్ళు పట్టించుకోవాలా. ఆ గోవా ఆ రోజు ఉండిపోయి 1961 డిసెంబర్ 9 వరకు మన ఇండియాలోనే ఉండిపోయింది పోర్చుగీస్ వారు కూడా. చివరికి 1961 డిసెంబర్ 9న ఆపరేషన్ విజయ్ అనే పేరు చెప్పి గోవాని ఇండియాలో మరలా మనం కలిపేశాం. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే 1661లో పోర్చుగీస్ యువరాణి అయిన క్యాథరిన్ బ్రిగాంజాను ఇంగ్లాండు చక్రవర్తి అయిన 2వ చార్లెస్ వివాహం చేసుకుని కట్నముగా భారత్లో గల స్థావరాలను స్వాధీనపరుచుకొనెను, వలసలను స్వాధీనపరుచుకొనెను.
ఇది ఇలా పెళ్లి అనే పేరు చెప్పి 1661లో ఒక్క గోవాను తప్పి మిగతావన్నీ ఇంగ్లాండ్ వాళ్ళు ఆక్రమించడంతో పోర్చుగీస్ వారు కొద్ది కొద్దిగా వెళ్ళిపోయారు. మరి మన భారతదేశంలో గోవాను ఆక్రమించడానికి 1961 డిసెంబర్ 9న ఇండియన్ గవర్నమెంట్ ఒక పెద్ద యుద్ధం చేసిందయ్యా. ఆ యుద్ధం పేరే ఆపరేషన్ విజయ్ అంటున్నాం. ఆపరేషన్ విజయ్ అనే పేరుతో గోవాను మన భారతదేశంలో విలీనం చేయటం జరిగింది. ఇంకా మీకు డీప్గా కావలిస్తే ఆపరేషన్ విజయ్ అనే యుద్ధం చేసిన ఆర్మీ మేజర్ పేరు కూడా చెబుతున్నా. ఆయన పేరే జనరల్ కాండెట్. ఇప్పుడు ఆర్మీ మేజర్ ఇతను జనరల్ కాండెట్ ఇతడు. ఇది పోర్చుగీస్ వారు తీసుకుంటే. అంటే పోర్చుగీస్ వారు ఎలా వచ్చారు, ఇండియా నుంచి ఎలా వెళ్ళిపోయారు, ఎవరు పంపించేశారంటే ఇంగ్లాండ్ వాళ్ళు. ఇక ఇంగ్లాండ్ వాళ్ళు పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలను ఆక్రమించేశారు. ఏ తప్ప? గోవా తప్ప. మరి మన భారతదేశంలో పోర్చుగీస్ వారికి ప్రత్యేకమైన నాణెములు కూడా ముద్రించారు. భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క నాణెములను క్రోజడా అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో పోర్చుగీస్ వారి నాణేలను క్రోజడా అని అంటారు. పొగాకు, మిరప, మొక్కజొన్న. పొగాకు, మిరప, మొక్కజొన్న ఈ 3 పంటలను మన భారతదేశానికి ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వారే. పొగాకు, మిరప, మొక్కజొన్న పంటలను భారత్లో ప్రవేశపెట్టినది పోర్చుగీస్ వారే. ఇది అందుకే అడుగుతాడు, భారతదేశానికి మొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళిపోయింది ఎవరంటే పోర్చుగీస్ వారే అని చెప్పి. ఓకే సార్, దీనితో మనకు పోర్చుగీస్ వారు అనే టాపిక్ అయిందండి.